BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దలను దర్శించి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. నాయకుల పోస్టర్లు గోడలపై అతికించవద్దన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. మేడారం జాతర మాస్టర్ ప్లాన్ కు అధిక నిధులు కేటాయించామన్న సీఎం రేవంత్ రెడ్డి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సమస్యలు పరిష్కరించామన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. తమ ప్రభుత్వ హయాంలోనే మేడారం జాతరను నిర్వహిస్తామన్న మంత్రి సీతక్క. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దలను దర్శించి నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నాయకుల పోస్టర్లు గోడలపై అతికించవద్దని ప్రజలకు ఆయా పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. వీటి వలన సగర సౌందర్యం దెబ్బతింటుందని తెలిపారు. స్వయంగా గోడలపై ఉన్న పోస్టర్లను చించివేశారు. स्वच्छता अभियान एक लगातार करने वाला काम है, कोई एक दिन का या कुछ घंटों का ड्राइव नहीं है। ये हम सब भारतीयों को समझना होगा कि ये शहर हमारा है, ये देश हमारा है, और इस देश को यदि हम कुछ भी कूड़ा फेंकते हैं, मैं देख रही हूँ यहाँ वहाँ तंबाकू के पाउच पड़े हुए हैं, यहाँ वहाँ पानी की बोतलें पड़ी हैं, दोने पत्तल पड़े हैं, भंडारे करके हम वहीं छोड़ देते हैं, पोस्टर चिपके हुए हैं। ये जगह पे आज दिल्ली के लोग स्वच्छता अभियान चला रहे हैं। हजारों लोगों ने आज इसमें पार्टिसिपेशन किया है, और मैं ये सोचती हूँ कि ये सारा का सारा ड्राइव, ये काम लगातार करने वाला है। संस्थाएं करें, RAA करें, जनप्रतिनिधि करें, अधिकारी करें, ये सच में एक बहुत बड़ा अपराध है जो हम अपने शहर को लगातार गंदा कर रहे हैं। विशेष रूप से नेताओं से मेरा निवेदन है कि कृपया करके, और कम से कम कार्यों को भी समझना पड़ेगा, जनता को भी सहयोग करना पड़ेगा, और ये स्वच्छता अभियान निरंतर चलेगा सरकार की ओर से। और दिल्ली को एक ही संकल्प है हमारा, दिल्ली को स्वच्छ रखें, हरा भरा रखें और लगातार रखें। మేడారం జాతర మాస్టర్ ప్లాన్ కోసం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివాసీ ఆచారాల పద్ధతిలో జాతర పూజారుల సంఘం మంత్రులు కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకుని అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరని, వచ్చే సంవత్సరం జనవరిలో జరిగే జాతరను మునుపెన్నడూ లేని విధంగా ఘనంగా జరుపుకుందామని, అందుకు శాశ్వత నిర్మాణాల పనులకు అధిక నిధులను కేటాయించామని తెలిపారు. ప్రజల యొక్క ఆలోచన, ఆదివాసీ సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుందో, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్లు ఇక్కడ పనులు జరగాలి. మిత్రులారా, మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా.
ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వం నేనేమనను కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది, హెలికాప్టర్ పోదు సార్ అన్నారు. అంటే నేనన్నా ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది, సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించారు. ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. పెద్దపల్లి శాంతినగర్ లో దుర్గాదేవి అమ్మవారిని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబం పెద్దపల్లిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, కార్మిక సమస్యలు పరిష్కరించడంలో రామగుండం ఫర్టిలైజర్ స్థానికులకు ఉద్యోగాలు, కార్మికులకు 34% బోనస్ తదితర సమస్యలు పరిష్కరించామన్నారు. ఆ రోజు సంస్థను కాపాడుతుంది. కార్మికులకు ఎప్పుడు కూడా రామగుండంలో 30,000 పట్టాలు ఆ రోజులలో సింగరేణి కార్మికులకు సంగతి ప్రజలందరికీ తెలిసే. తర్వాత CMPF ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఎక్కువ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ ఇప్పించడం ఇవన్నీ కూడా ఖాతా వెంకటస్వామి గారు చేయడం. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు కూడా రోజులలో నేను తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినప్పుడు తెలంగాణ గురించి త్యాగం చేసిన వారిని కూడా అప్పుడు లక్ష రూపాయలు మా ట్రస్ట్ ద్వారా ఇప్పించడం. నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పటికీ కూడా 700 కూడా బాగుంది. కార్మికులకు ఈసారి 34% వాటా ఇచ్చారు. వారు ఆలోచించారు. ఒరిస్సాలో పోయి మనం ప్లాంట్ పెట్టినాం, అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 25 మిలియన్ టన్నులు కొత్త గనులు వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చినప్పుడే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం కలుగుతుంది. మేడారంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ తన జీవితం ధన్యమైందని అన్నారు. అమ్మవార్లు ప్రజలు దీవెనతో తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒకసారి జాతర నిర్వహించే అవకాశం కల్పించమని సమ్మక్క సారక్కను కోరుకున్నామని అన్నారు. మేడారం జాతరకు అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరి అదే విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ దయచేసి, ఎందుకంటే సమయం చాలా 11 గంటల నుంచి వచ్చారు కాబట్టి ఈరోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది. ఒకే ఒక కోరిక, సమ్మక్క సారలమ్మ చరిత్ర మరి ఇప్పటికి 13వ శతాబ్దంలో మొదలైతే మరొక 1000 ఏళ్ళు ఉండాలి. అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సారలమ్మ ప్రతి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే, నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం, వారికున్న భక్తిని ఇది నిదర్శనం అని తెలియజేస్తూ ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. గాజుల రామారంలో కూల్చివేతల బాధితులను పరామర్శించిన ఆమె ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దవాళ్లు చేసిన ఎకరాల కొద్దీ కబ్జాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? ముందు అరకెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతి తేల్చండిని డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, తక్షణ సాయంగా 50,000 అందించాలని కవిత డిమాండ్ చేశారు. వచ్చే నెల 6వ తేదీలోగా బాధితులకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఓట్లాడగానికేమో పేదోళ్ళ ఇళ్ళకి, మురికి కాలువలకు, మా లాంటి వాళ్ళ ఇళ్ళకి వస్తారు. ఇప్పుడు మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని బయటికి లాగినా కానీ ఇప్పుడు మా దగ్గరకు ఎవరు రారు. మాకు ఆధారం ఏం లేదు. మేము బిల్డింగ్లు కట్టుకొని ఉండట్లే కదా, ఉండడానికి ఒక చిన్న ఇల్లే కదా. ఆ ఉన్న ఇల్లు పోతే మేము ఎలా ఉండాలి? మా పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద మేము భయపడితే పరిష్కారం అవుతుందా? నేనేమంటున్నా, పరిష్కారం కోసమే కొట్లాడదాం. అర్థమైతుంది, అడుగుదాం, అట్లనే అడుగుదాం. సమ్మతమైన మీకు? నేనేమంటున్నా అంటే ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికి సొల్యూషన్ ఉంటుంది. సో అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలు ఒకసారి మళ్ళీ ఈ రుబాబు, మళ్ళీ వాళ్ళొచ్చుడు, వీళ్ళొచ్చుడు, మనిషికొకరు వచ్చుడు, బెదిరించుడు, ఇంట్లో అధికారుల అవినీతి ఉంది, నాయకులది ఉంది. కాబట్టి కొంచెం వివరాలు తీసుకుందాం, పోయి అక్కడనే కూర్చుందాం. ఇక అక్కడ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట, అన్నే కూర్చుందాం. కూర్చొని ఇచ్చేదాకా కదలేదు. ఏమంటారు? తెలంగాణ
కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులను అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలపై సత్వరం విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. వీళ్ళు ఏం చేశారంటే లంచం ఇచ్చండి 25లో మార్కెట్ వేసి రాయడం 2 సార్లు ఆల్రెడీ ఈ ల్యాకరు మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తులాభారంలో 68 కిలోల బరువు తూగగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలను కలుస్తూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించారు. ఊరూరికి బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు, 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు నడుస్తున్నాయి. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలంగాణ మొత్తంలో వినూతనంగా గణపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆనాడు అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ 98 మార్కులతో మొదటి స్థానం అయితే, కేటీఆర్ 92 మార్కులతో రెండో స్థానం అయితే, 83 మార్కులతో మరి 88 మార్కులతో హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడంతో శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గని ఫిట్ సెక్రటరీ రౌతు సత్యనారాయణ మాట్లాడుతూ INTUC మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కృషికి గుర్తింపు లభించిందని, ఈ నిర్ణయం వల్ల ఒక పర్మనెంట్ కార్మికుడికి ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే లాభాల వాటా ప్రకటన తేదీ జాప్యం చేసిందని చాలా మంది కార్మిక సంఘ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రశ్నించే తత్వంతో ముందుకు రావడం జరిగింది. కానీ ఈ సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇటువంటి కష్టకాలంలో సింగరేణి మనుగడ చాలా కష్టాతీతంగా ఉంది. ఇంతకుముందు బొగ్గు అమ్ముడు పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అమ్ముడు పోయే పరిస్థితి చాలా తక్కువైంది. వేరే జాగాలలో బొగ్గు రేటు చాలా తక్కువ ఉండడం వల్ల పోటీ తట్టుకోలేక చాలా నష్టాలు. మరియు రాష్ట్ర మంత్రులందరికీ దీనికి సహకరించిన మా మినిమం వేజెస్ బోర్డు చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ మా పెద్దలు గౌరవనీయులు జనక్ ప్రసాద్ గారు ఎంతో కృషి చేయడం వల్లనే 1% మాకు ఈ లాభాల వాటా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షాతియాక్తం వ్యక్తం చేస్తున్నాము. జై INTUC, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, జై INTUC, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.
ఈ నెల 22 నుండి జీఎస్టీ భారీగా తగ్గించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుల ఆనంద్ నేతృత్వంలో కాళహస్తిలో ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు. జీఎస్టీ తగ్గింపు నరేంద్ర మోడీ గారికి సీతారామన్ గారికి జీఎస్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జీఎస్టీ తగ్గింపు నరేంద్ర మోడీ గారికి సీతారామన్ గారికి జీఎస్టీ తగ్గింపు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 10 గంటలు పెంచుతూ తీర్మానం చేయడం దుర్మార్గమని సిఐటి ఆధ్వర్యంలో కాకినాడలో ధర్నా చేపట్టారు. సిఐటి నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పల్లివెల వీరబాబు, మేడశెట్టి వెంకటరమణలు మాట్లాడుతూ 140 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 8 గంటల పని విధానం వచ్చిందని, ఎందరో కార్మికులు ప్రాణ త్యాగాలు చేశారని, నేడు 10 గంటలను పెంచుతూ తీర్మానం చేయడం కార్మిక వర్గానికి ద్రోహం చేయడమే అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో 10 గంటలు పెంచుతూ నిర్ణయం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే కనీస వేతనాల కోసం, 10 గంటల కోసం 140 ఏళ్ల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 8 గంటల పని విధానం వచ్చింది. ఈ 8 గంటల పని విధానం ప్రపంచమంతా అమలవుతూ ఉంది. 10 గంటలు తగ్గించి కార్మిక వర్గానికి 10 గంటలు తగ్గించాలని అన్ని రాష్ట్రాల్లో ఆలోచన చేస్తూ ఉంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 10 గంటల పెంపుదల కోసం నిర్ణయం చేయడం చాలా దుర్మార్గం. ఒక పక్క కనీస వేతనాలు పెంపుదల చేయట్లేదు. కనీస వేతన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 10 గంటలని 10 నుంచి 13 గంటల వరకు కార్మికులతో పని చేయించుకోవచ్చని నిర్ణయం చేసింది. ఇది అత్యంత దుర్మార్గం. ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం చేశారు. నుంచి తొలగిస్తూ కొత్తగా పట్టాలు చేతపట్టుకున్న వారికి ఉపాధి లభించకుండా చేసే పద్ధతి ఈ 13 గంటల పని విధానం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం సాగుతుంది. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలంతా అండగా నిలబడాలని సిఐటిగా విజ్ఞప్తి. దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 3లోని శ్రీ చక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు ఉదయం పూజ, గణపతి హోమం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, మండపారాధన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచన మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నమో మారథాన్ యువ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్, కొండపర్తి సంజీవ్ కుమార్లు మాట్లాడుతూ దేశంలో విద్యార్థి యువత సేవాభావం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఏదైతే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్షం అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మన గోదావరిలో
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి చౌరస్తా వరకు నమో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, భారతదేశం లోపల ఉన్న అతిపెద్ద సంపద మన యువ సంపద. వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు. దాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సేవా పక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో ఉన్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో కూడా యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది. జై భారత్, జై తెలంగాణ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా మన రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 15 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, డ్రగ్ రహిత సమాజమే ధ్యేయంగా నిర్వహిస్తున్నటువంటి జిఎస్టీ కాంగ్రెస్ అధికారంలో ఉండినప్పుడు 15 సంవత్సరాల పాటు జిఎస్టీ స్లాబ్లను సామాన్యులకు అనుగుణంగా తగ్గిస్తూ ఈ రోజు నుండి జిఎస్టీ యొక్క స్లాబ్లను అప్రతిహతంగా తగ్గించినటువంటి ఘనత మన యొక్క నరేంద్ర మోడీ గారి. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం విశ్వగురువుగా అగ్రగామిగా చేయడం కోసమే కృషి చేస్తుందని ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి మన యొక్క ప్రాంతానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో తమకు కనీస వేతనాలు చెల్లించి పర్మనెంట్ చేయాలని కోరుతూ గిరిజన సంక్షేమ వసతి గృహాల డైలీ వేజ్ కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. బెల్లంపల్లిలోని షంషీర్ నగర్ యూపీహెచ్సిలో స్వస్థ వారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గైనకాలజీ, చర్మ సంబంధ, ఎన్సిడి, డయాబెటీస్, పీడియాట్రిక్, టీబీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు మందులు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోల ఆనంద్ నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనాథ పిల్లల పేరుతో ప్రజను దోపిడీ చేస్తున్నారు. మోసగాళ్లు ఆటోకు మైక్ పెట్టుకుని తిరుగుతూ దుస్తులు, డబ్బులు వసూలు చేస్తున్నారు. వాటిని అనాథ పిల్లలకు ఇవ్వకుండా అమ్ముకోవడం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో సాగుతున్న దోపిడీని అధికారులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. శేర్లింగంపల్లి డివిజన్ బాపునగర్లోని ఇస్లామిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విద్యార్థుల సైన్స్ ఫేర్ను శిక్షించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, మహమ్మద్ ఖాయముద్దీన్, అబ్దుల్ సుధాకర్ రెడ్డి, బషీర్ పాల్గొన్నారు. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జమియతే ఇస్లాం శేర్లింగంపల్లి శాఖ వారు, మరి దాని అధ్యక్షులైనటువంటి ఖైముద్దీన్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, మాజీ అధ్యక్షులు ఖాలిద్ జఫర్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఇంతకుముందు ఉంది,
వారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా గురువర్యులు బషీర్ సార్ గారు, గఫర్ గారు, మా కలీం గారు, మరి చేసినటువంటి రవీందర్ గారు, పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనమందరం ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా కైముద్దీన్ గారికి, వారి మిత్ర బృందానికి మరొక వారు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మంగళవారం నాడు భారీ విరాళం సమర్పించారు. సుమారు 60 లక్షల విలువైన అత్యంత అపురూపమైన స్వర్ణభరణాన్ని ఆయన స్వామివారికి కానుకగా అందించారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దలను దర్శించి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. నాయకుల పోస్టర్లు గోడలపై అతికించవద్దన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. మేడారం జాతర మాస్టర్ ప్లాన్ కు అధిక నిధులు కేటాయించామన్న సీఎం రేవంత్ రెడ్డి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సమస్యలు పరిష్కరించామన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. తమ ప్రభుత్వ హయాంలోనే మేడారం జాతరను నిర్వహిస్తామన్న మంత్రి సీతక్క. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.